హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మన కొత్త టాపిక్ వచ్చేసరికి ఉసిరి అండి. ఉసిరిలో మనకి రోజు చాలా ఉపయోగాలు ఉంటాయి. అలాంటి ఉసిరి గురించి మనం వీడియోలో ప్రధానంగా తెలుసుకుంటున్నాం. నేను చూపిస్తున్నాను. ఉసిరి కాయ అండి. మీరు అందరూ చూసే ఉంటారు. అలాంటి ఉసిరి గురించి అన్ని విషయాలు కూడా మనం వీడియోలో ఇవాళ తెలుసుకోవడం జరుగుతుంది. లాస్ట్ స్టార్ట్ స్టూడియో ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉసిరి గురించి తెలుసుకుంటున్నామండి. మనకి బయాలజీలో కూడా ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరి అనేది మనకి రోజు ఉపయోగిస్తూనే ఉంటామండి. మనకి ఉసిరిలో ప్రధానంగా సి విటమిన్ అనేది ఉంటుంది. ఉసిరి గురించి ఆ చెట్లో ఉన్న లక్షణాల గురించి మనం వీడియోలో అన్నీ క్లుప్తంగా తెలుసుకోవడం అనేది జరుగుతుందండి. ఉసిరి అనేది కూడా కింగ్డమ్ వచ్చేసరికి ప్లాంటీ అండి. అలానే డివిజన్ పుష్పించే మొక్కలు. క్లాస్ వచ్చేసరికి మ్యాగ్నోలో లిప్సిడా క్లాస్కి చెందినది. దీని కుటుంబం వచ్చేసరికి ఫిలాంథేసి కుటుంబం అండి. ఉసిరి అనేది ఏ కుటుంబానికి చెందిందంటే ఫిలాంథేసి కుటుంబానికి చెందినది. అలానే మనకి ఉసిరి ఒక చెట్టు అండి. ఉసిరికాయలను ఆంగ్లంలో ద ఇండియన్ గోస్బెర్రీ అంటారండి. దీన్ని ఆంగ్లంలో ఏమంటారంటే ద ఇండియన్ గ్లోస్బెర్రీ అని అంటారు. హిందీలో ఆమ్ల అని, సంస్కృతంలో ఆమలక అని పిలుస్తారు. దీనిలో ప్రధానంగా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయలో మనకి గింజలు కానీ, ఈ యొక్క చెట్టు యొక్క బెరుడు కానీ, అలానే ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు కానీ అన్నిటిలో కూడా మనకి ఆయుర్వేదము యునానిక్లో ఎంతో ఉపయోగాన్ని కలిగి ఉంటుందండి. చివరికి దీని యొక్క వేరు కూడా మనకి ఎంతోగానో ఉపయోగం ఉంటుంది. ఆయుర్వేదిక్లో దీన్ని ప్రధానంగా వినియోగించడం అనేది మనకి జరుగుతుందండి. ఈ ఉసిరి ప్రధానంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందండి. ఉసిరికాయలను షాంపూలో కూడా వాడతారండి. మనందరికీ హెడ్ అండ్ షోల్డర్ మిగతా షాంపూలు వాడతాం తెలుసు, కానీ దాంట్లో ఏం వాడతారనేది తెలీదు. ఆ దాంట్లో కూడా మనం రోజు చూసే ఉసిరిని అనేది వాడటం అనేది జరుగుతుందండి. ఇది ఉసిరి 8 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఉసిరి చెట్టు అనేది 8 నుంచి 18 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ ఉసిరి చెట్టు అనేది పెరగడం అనేది జరుగుతుందండి. మనకి దీని కొమ్మలు కూడా చాలా ఆకుపచ్చగా ఉంటాయండి. దీని ఆకులు కూడా మనకి ఆకుపచ్చని రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. వైద్యపరంగా ఇందాక చెప్పినట్టు వైద్యపరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క ఉసిరి మొక్క అండి. దీన్ని యునాని అలానే ఆయుర్వేదిక్లో విరివిడిగా వాడటం అనేది జరుగుతుంది. తెల్ల జుట్టు రాలటము, అలానే మనకి తెల్లబడటము, చుండ్రు లాంటి సమస్యలను తీర్చడంలో కూడా ఉసిరి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్ల హెయిర్ ఆయిల్స్ తయారీలో కూడా ఈ ఉసిరిని సరఫరా చేస్తూ ఉంటారు. అలానే అంతేకాకుండా హెమరేజెస్, లుకేమియా వ్యాధులకి, గర్భసంచిలోని రక్తస్రావాన్ని కూడా అరికట్టడంలో కూడా ఉసిరి అనేది ఉపయోగపడుతుందండి. చూసారా, ఎంతో ఎంతో ద్రవ్యమైన ఔషధము ఉసిరి అనేది. వంటకాలలోను, మందుల్లోనూ ఇతర ఉపయోగాల్లో కూడా ఉసిరిని వినియోగించడం అనేది జరుగుతుందండి. ఈ సంపద అంతా కూడా మన భారతదేశానికి చెందినది. వాంతులు, విరోచనాలను కూడా తగ్గి ఎంతో ఉపశమనం చేకూర్చడంలో ఉసిరి ఉపయోగపడుతుందండి. ఉదర సంబంధ వ్యాధులకు ఎక్కువగా ఈ ఉసిరిని వాడుతూ ఉంటారు. ఈ విధంగా దీంతో తయారైన మాత్రలను వాడటం వలన వాత, పిత్త, కాఫ రోగులకి దివ్య ఔషధంగా ఉపయోగంగా పడుతుంది. ఉసిరి అనేది అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఆమ్ల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాలని ఆర్జిస్తున్నాయి. ఈ ఉసిరి నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదించడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదండి. ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి అనేది మెరుగవుతూ ఉంటుందండి. దీనికోసం ఎంతోమంది బిళ్ళలు వేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. అలాంటిది ఏం లేకుండా చక్కగా ఉసిరిని చప్పరిస్తే చాలండి, తగ్గిపోతుంది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఈ యొక్క ఉసిరిని మర్చిపోయి రోగాలను కొని తెచ్చుకుంటున్నారండి. అజీర్తి రోగాన్ని కూడా ఉసిరి అనేది నిర్మూలిస్తుంది. ఎసిడిసి, అల్సర్లు వంటి వ్యాధులు సంక్రమించకుండా కూడా ఉసిరి అనేది కాపాడుతూ ఉంటుందండి.